మధ్యప్రదేశ్‌లో కొన్ని గిరిజన గ్రామాలు ఆందోళనలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు, నిరసనలు ఎట్లున్నాయంటే నీళ్ళలోకి దిగి మొఖాలకు బురద పూసుకొని ఆ నీళ్ళల్లో నిలబడి మరి జల్ సత్యాగ్రహాన్ని నిరసనలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా తిండి తిప్పలు మానేసి కూడా నిరసనలు చేస్తున్నారు. పాడ మీద ఏదైతే చనిపోయిన తర్వాత పాడ మీద వండబెడతారో ఆ పాడ మీద బతికుండగానే పడుకొని నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఏదైతే ఒక పెద్ద రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఆ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల తమ జీవనోపాధి కోల్పోతాము, తమ సాంప్రదాయం కల్చర్స్ అన్నిటినీ కోల్పోతాము, తమ నివాసాలు కోల్పోతాము, ఇవన్నీ మాకు అసలు జీవనోపాధి ఉండదు, మాకు అసలు కరెక్ట్ మా బతుకులన్నీ కూడా ఆగమైపోతాయని ఈ రకంగా ఇలాంటి నిరసనలు చేస్తుంటే ఈ నిరసనలని ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని టెలికాస్ట్ చేస్తలేదు, అసలు దీన్ని పట్టించుకుంటలేదు కూడా. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గిరిజనులన్నా చిన్న చూపు, అంటే వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ జీవితాలు కావా? ఇప్పుడు దీని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అయితే మధ్యప్రదేశ్లోని కెన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్, ఇది మన ఇండియాలోనే పెద్ద రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్టులో ఏం చేస్తారంటే ఈ కెన్ రివర్ ఏదైతే ఉందో ఈ కెన్ రివర్ని ఈ బెత్వా దగ్గరికి మొత్తం ఆ నీళ్ళని అన్నిటిని తరలించి అక్కడ ఏదైతే బుందేల్ఖండ్ ఉంటుందో అక్కడ ఉండే చాలా మంది అంటే 62 లక్షల హెక్టార్ భూములకు సాగునీళ్ళు, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలు 62 లక్షల మందికి తాగునీరు, దీంతో పాటు హైడ్రోజన్ పవర్ కూడా ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత అక్కడ జనరేట్ అవుతుంది. సో దీని లాభాలు ఇంతగానం ఉన్నాయి. అక్కడ బుందేల్ఖండ్ చుట్టూ ఉన్న కొన్ని లక్షల మందికి తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా అందుతాయి. అక్కడ కరువు ప్రాంతం అనేదే ఉండదు, ఇప్పటికీ కరువు ప్రాంతంగా అక్కడ చాలా మంది కొట్టుమిట్టలాడుతున్నారు. ఇవన్నీ కూడా ఉండవనేది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. సో ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టం ఎంతుందంటే 21 గిరిజన గ్రామాలు మొత్తం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ భూములను పోగొట్టుకోవాలి, వాళ్ళ ఇళ్లను పోగొట్టుకోవాలి, వాళ్ళ జీవనోపాధిని కూడా పోగొట్టుకోవాలి. అయితే దీనికి మీకు మంచి నష్టపరిహారం ఇస్తాము, మీకు ఇంకోతోన మేము జాగ చూపించి మిమ్మల్ని సెటిల్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు మొదలవుతుందని గవర్నమెంట్ ఇలా వాళ్ళకు మాట ఇచ్చినా కూడా ఆ మాటని తప్పి అక్కడ వీళ్ళు ఎవరైతే వీళ్ళకి కంపెన్సేషన్ ఇస్తారో అది 12 లక్షలు మాత్రమే ఇస్తున్నారు, 25 లక్షలు ఇస్తేనే మాకు మంచిగా ఉంటుందని కూడా అక్కడ ఈ ఆదివాసీలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని మీద మొత్తం ఈ ట్రైబల్స్ ఎవరైతే అందరు ఉంటారో అందులో కొందరి పేర్లను కూడా ఈ డబ్బులు వచ్చే లిస్టులో ఈ కంపెన్సేషన్ లిస్టులో నుంచి తొలగించండి. మా పేర్లు ఇందులో లేవు, మా పేర్లు లేకపోతే మేము ఎక్కడ పోవాలి, మాకేమి తెలియదు, మేమంతా ట్రైబల్స్మి, మేము ఈ అడవులను ఈ భూములను నమ్ముకొనే ఉన్నాము, ఇక్కడనే మా జీవితము, ఇవే మాకు బలగము, మమ్మల్ని ఇక్కడ నుంచి ఎల్లగొడితే మేము ఏమైపోవాలంటూ కూడా ఆదివాసీలందరూ కూడా ఇప్పుడు ఇలాంటి నిరసనలు చేస్తున్నారు. 21 గ్రామాల ఆదివాసులు ఇలాంటి నిరసనలు చేస్తుంటే దీన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. అయితే ఈ ఆదివాసుల ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు ఈ ప్రాజెక్టులు తెస్తారా తేండి, మేము ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, కానీ మాకిచ్చే కంపెన్సేషన్ని మాకు ఇవ్వండి, అక్కడ అడవినే నమ్ముకొని మేమున్నాము. ఏదైతే ఈ పన్నా పార్క్ ఉందో ఇక్కడ దాదాపుగా కూడా ఇది పన్నా టైగర్ రిజర్వ్ కూడా, ఇక్కడ ఏంటంటే 80 టైగర్లు కూడా ఈ ఫారెస్ట్లో అన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏవైతే టైగర్లు ఉన్నాయో వీటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వాటికి కూడా థ్రెట్స్ ఉంటాయి. ఎందుకంటే అడవిలో ఉండే జంతువులను కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా వాటన్నిటిని డిస్టర్బ్ చేయాలి, వాటన్నిటిని ఎఫెక్ట్ చేయాలి. ఇటు వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఆదివాసుల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎంతోమంది భూములు కోల్పోతున్నారు, జీవనోపాధిని కోల్పోతున్నారు, వాళ్ళ సంస్కృతిని వీటన్నిటిని కల్చర్స్ని వీటన్నిటినీ కూడా కోల్పోతున్నారు. మరి ఇలాంటివి కోల్పోతున్నప్పుడు మేము ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పినా మా కంపెన్సేషన్ని మాత్రం మాకు ఎందుకు కరెక్ట్గా ఇస్తలేరు, ఇచ్చిన మాట ఒకటి ఇప్పుడు చేస్తున్నది ఒకటి, ల్యాండ్ ఫర్ ల్యాండ్
డిమాండ్ని వీళ్ళు ముందలకి వేసుకొని ఈ ఆదివాసులందరూ కూడా ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. వాళ్ళ ప్రొటెస్ట్లు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, చనిపోయిన తర్వాత పాడ మీద వండబెడతారు కానీ చనిపోక ముందుకే ఆ పాడ మీదకి ఎక్కి ఆ పాడ మీద వండుకొని వాళ్ళ నిరసనలు తెలుపుతున్నారు. జల్ సత్యాగ్రహాన్ని ముఖానికి ఏదైతే ఈ పాడ మీద పడుకొని ఈ నిరసనలు తెలుపుతున్నారో దీన్ని చిత ఆందోళన నిరసనలు అని కూడా అంటారు. ఇవి మాత్రమే కాకుండా జల్ సత్యాగ్రహాన్ని ముఖానికంతా ఆ బుడద అంతా రుద్దుకొని ఆ నీళ్ళల్లో నిలబడి గంటలు తరబడి అక్కడ నిరసనలు చేస్తున్నారు, తిండి తిప్పలు మానేసి. ముఖ్యంగా ఇందులో రైతులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. మా జీవితాలను నాశనం పట్టియకండి, మమ్మల్ని పట్టించుకోండి, మాకు న్యాయం చేయండి, లేదంటే మమ్మల్ని చంపేయండి. మీకు ఎట్లా ఈ ప్రాజెక్టు కావాలి కదా, ఈ ప్రాజెక్టుల కోసం మా భూములను వీటన్నిటిని తీసుకున్నారు కదా, ఈ నీళ్లను ఏదైతే ప్రవహిస్తున్నారో అందులో మమ్మల్ని కూడా జావనియండి, మేము కూడా చేస్తామని ఈ ప్రాజెక్టులు కట్టే దగ్గర వీళ్ళు ఈ నిరసనలు చేస్తున్నారు. మరి నిజానికి వాళ్ళ జీవితాలను కోల్పోవడానికి కూడా వాళ్ళు సిద్ధమైండ్రు. ఎందుకంటే వాళ్ళకు సరైన కంపెన్సేషన్ వస్తలేదు, తమ జీవితాలను కూడా కోల్పోతున్నారని. మరి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయకుండా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఉపయోగం ఏముంది? అవును, ఈ ప్రాజెక్టుల ద్వారా కొన్ని లక్షల మందికి తాగునీళ్ళు, సాగునీళ్ళు వస్తాయి, హైడ్రోజన్ పవర్ ఉత్పత్తి అవుతుంది, ఇదంతా కూడా మంచి చేయడానికే. కానీ ఇక్కడ కొన్ని వేల మంది జనాలు కూడా వాళ్ళ జీవనోపాధిని కోల్పోయి ఈ విధంగా జీవితాన్నే కోల్పోయేంత దుస్థితి ఉన్నప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళను సెటిల్ చేసిన తర్వాత, వీళ్ళకి కరెక్ట్ అయిన కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ పనులను మొదలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళని అట్లా వదిలేసి మీ సావు మీరు సావండి, మా అభివృద్ధి మేము చేసుకుంటాం అనడంలో ఎంతవరకు కూడా ఇది కరెక్ట్ కాదు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.